కింద మీద పెట్టింది, టప్ప టప్ప ఎరిగిపోతుంది చేను. చూస్తుంటే ప్యాన్ ఉసూరు మన చేను ఎగదిస్తే 2 దెబ్బల్లో సగానికి పైగా 2 వంతులు ఎరిగిపోయింది. ఇక అటు ఉంటే గలదుమ్ము మన బరాంతలేను నేను అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి అట్లా పడుకున్నాయి. ఇప్పుడు నాకు 65. ఇక అప్పటాంచి వ్యవసాయం చెత్తనే రూపాయి పెద్దగా మిగిలినట్టు లేదు, తగిలినట్టు లేదు. ఈడే బాగా దెబ్బ కొట్టింది నన్ను. ఎకరం 70 సెంటు 1400 మొక్కేసాం. ఇప్పుడు 100 ఉంటాయండి, 1300 పోనీయండి. ఏమో అట్టాట మరి ఇవే రసాయనిక ఎరువులు ఇవే వేసుకుంటూ వచ్చాం అంతే. ఆ పిలకలు బొలకలన్నీ మేము సొంతంగా ఇద్దరు ఉన్నాము, ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు నేను సొంతంగా శుభ్రం చేసుకుంటాం, అదే చేసుకుంటాం మేము. ఇక 2 వాళ్ళ కూలి వాళ్ళని బోలి వాళ్ళని పెట్టాం. భగవంతుడు ఎత్తుకెళ్ళినా నేనేం చేసేది? మనం వచ్చిద్దాన్ని చేస్తున్నాము. ఆ దేవుడు అన్నాడు చూడలే నన్ను, ఎత్తుకెళ్ళాడు. ఏం చేద్దాం మనం? దానికి ఏం మించింది లేదుగా. గాలిదేవుడు మించింది ఏమీ లేదమ్మా. మనం నేడుంటే ఉంటాం, నీళ్ళేంది ఏమంటాం? నేను మరి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు. మా మిస్సెస్ గారు మన పడిపోయిద్దని నన్ను అన్నారు. మనతో ఎక్కువ శాతం పడదమ్మాయి అని నేనైతే భరోసాగానే పొనుకున్నా. పొనుకొని ఉదయాన్ని లేచి ఇంట్లో నుంచి ఇక్కడ వస్తుంటే మాకు చేను కనపడింది. పట్ట తీసి అలా చూశాను, మరి మన పడలేదు అనుకున్నా. ఇది కొంచెం తెల్ల దొరికి అంటే పంట పోయిద్దనేపాటికి రైతు ఏంటంటే ఎవరి కాళ్ళు కొంచెం బాధ అనిపించిద్దండి. నేనేంటంటే ఈ 3 సంవత్సరాల నుంచి నేను పిఎండిస్ వేయడం జరుగుతుంది. ఈ పిఎండిస్లో నేనేంటంటే ఎటువంటి కెమికల్స్ అన్నా దీంట్లో అట్లా వేసి నేను మొక్క వదిలిపెట్టేది. పసుపుకి అంతే వదిలేసా, ఫస్ట్ మొక్క వేసినప్పుడు అంతే వేసా, 2వ పిల్లకి అంతే, 3వ పిల్లకి ఎంతవరకు వచ్చినంతవరకు వచ్చింది. ఎక్కువ శాతం కూడా నా పొలంలో నీళ్ళు నాది వాటర్ ఇంకిపోతాయి. ఎక్కువ శాతం కూడా ఎప్పుడు కానీ నీళ్ళు నిలబడతాం, కానీ జస్ట్ ఉంటే ఒక 2-3 గంటలు ఏదో 4 గంటలు అంతే. తర్వాత నీళ్ళు భూమిలోకి ఎక్కువ ఫిల్టర్ అయిపోతూ ఉండిద్దండి. నా సాయిల్ ఎక్కడ పట్టుకున్నా కూడా ఎవరైనా ఒక అధికారి వచ్చినప్పుడు నేను వాళ్ళు చూపెట్టనా కత్తి అనేది ఉపయోగిస్తాను. ఇలా పట్టుకొని ఇలాగంటాను అన్నప్పుడు అలా ఫ్రీగా అయింది. వాళ్ళెలా మోనోక్రాప్ వేస్తున్నారు, నేను అంతర పంటలో 5-6 రకాల పంటలు వేసి బయోడైవర్సిటీ 20-25 వేస్తున్నాను. చేసినప్పుడు నాకు ఆదాయం అనేది మెరుగుపరుస్తుంది. వాళ్ళు ఎలా ఓన్లీ కెమికల్స్ మీరు చూసినట్టయితే పక్కన చూసినట్టయితే అక్కడ ఏంటంటే అంతా కూడా మాడిపోయి మెత్తదానం వచ్చేసి ఎండ తట్టుకోలేక వర్షం తట్టుకో వాళ్ళు నష్టపోయి ఉంటారు. కొంచెం బట్ అంటే ఈ ఏమో అడి పొదల్లో ఉంది. మంచిగానే ఎట్టుంది, ఒక్క మొక్క లేదు అసలు. ఏడాడ ఉండే, ఏమడకాడు ఉండే, పసుపు మొక్కలు ఉండే, పడిపోయింది ఎట్లా ఉండే, అసలు చెట్లు అంత ఎత్తుండే. అది హైట్ ఎక్కువ ఉంది, మొక్క సైజు కైవరం కూడా లావు ఉంది. ఈ లావు ఉండటం వల్ల నేను వచ్చిన తుఫాన్కి ఏంటంటే తట్టుకోగలిగే అంత కెపాసిటీ వచ్చింది. ఎందుకు అక్కడ ఎక్కువ శాతం ఆ కోసిన ఆకులు మొత్తం కూడా అక్కడే ఆచ్ఛాదన చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా సూర్యకిరణాలు భూమి మీద పడకుండా 360 రోజులు కూడా నేను అన్ని పంటలతో కప్పి ఉంచడం జరుగుతుంది.